ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటా లుక్కు? చూడు సంపంగి, ఇలాంటివి పిల్లివారింట్లో వర్కౌట్ అవ్వవు. ఎవరిని మీ గుప్పెట్లో ఉంచుకొని అన్నదమ్ముల్ని విడదీయాలని చూసావో ఆ మర్దిగారే ఆ హేట్ సంపంగి, నాకు సంపంగి వద్దు, డైవర్స్ కావాలి అంటూ ఒకే మాట మీద నిలబడి నాన్ స్టాప్ గా బెల్ కొట్టారు. చూసావు కదా? ఇంతటితో నీ పిల్ల చేష్టలు కట్టిపెట్టు, లేకపోతే పార్సల్ చేసి పంపించేస్తాం. ఇంకో దారి లేదు. నిన్ను సవ్వేష్ బావ గారిని విడదీయాలని మేము ఏనాడూ అనుకోలేదు. అలా అనుకోము కూడా. మేమే కనుక నిజంగా అలా అనుకునుంటే ఒక్కరోజు కూడా మీ ఇద్దరూ కలిసి ఉండలేరు. సవ్వేష్ బావ గారు కొట్టిన బెల్ వార్నింగ్ బెల్. మేమిప్పుడు నీకు ఇస్తుంది ఫైనల్ వార్నింగ్. ఇంకా అన్నదమ్ముల్ని విడగొట్టాలని కాని, వేరు కాపురం పెట్టాలని కాని మూర్ఖంగా ఆలోచించకు. అసలు ఏంటి నీ సమస్య? రాను రాను ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటో అది మనసు విప్పి చెప్పు. నిన్ను మేము ఏమరపాటులా కూడా శత్రువుగా చూడం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. నీ విషయంలో నీకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క పని చేశామా మేము? నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు ధర్మేష్ బావ. అందుకే నీతో మాట్లాడమని మమ్మల్ని పంపించాడు. అమ్మా నాన్న కూడా నిన్ను ఇంటికి రావద్దు అనే వరకు తెచ్చుకున్నావు. కాని పెదబావు గారు పాపం సంపంగి అమాయకురాలు అంటున్నారు. ఇలాంటి కుటుంబంలో స్థానం నువ్వు ఎన్ని పూజలు చేసినా దొరకదు సంపంగి. అదృష్టాన్ని కాదనుకోకు, అది పదే పదే దొరకదు. అహంకారానికి పొగరుకి నేను కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి నన్నే మార్చిన టెంపుల్ పిల్లివారిల్లు. నేనిప్పుడింత సంతోషంగా ఉన్నానంటే పిల్లివారింటి అన్నదమ్ముల ప్రేమాభిమానాలే కారణం. ఈ ప్రేమ నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరిని అర్థం చేసుకోగలవు చెప్పు? బాగా ఆలోచించి నువ్వు సంతోషంగా ఉండే మార్గం ఎన్నుకో. ప్లీజ్ సంపంగి, కోమలిలాగా మేము నీకు సొంత అక్క చెల్లెళ్ళం కాదని నువ్వు అనుకోవచ్చు, కానీ మేము నిన్ను మా సొంత చెల్లెలాగానే భావిస్తున్నాం. అందరం కలిసి ఆనందంగా ఉందాం. అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి అనేది ఒక క్షణం పక్కన పెట్టి ఉన్నదాంతో అందరితో కలిసి సంతోషంగా ఉందామని ఆలోచించు. అక్కనే చెప్తున్నాను, కాస్త ఆలోచించు. నీ బాధ ఏంటి? నీ సమస్య ఏంటి? ముందు అది చెప్పు. పరిష్కరించే మార్గం గురించి ఆలోచిద్దాం. ఆలోచించడం మాత్రమే కాదు, ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఓపెన్ గా నీ సమస్య ఏంటో చెప్పు. నోరు తెరిచి చెప్పు సంపంగి, నాకిది నచ్చలేదు అని చెప్పు. నీకేం కావాలో చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది. చెప్పు సంపంగి. చెప్తే నాకు ఫేవర్ చేస్తారా? ఛాయాదేవి పెద్దమని పిల్లివారింటి నుంచి వెంటనే పంపించేయాలి. పంపించేయగలరా? ఆవిడుంటే నీకేంటి ప్రాబ్లం? నాకిష్టం లేదక్క, ఆవిని పంపించేయండి. అప్పుడు మీతో పాటు సంతోషంగా మీ చెల్లెల్లాగా ప్రేమగా ఉంటాను. ఇది మారదు. అమ్మని పంపడం కుదరదు. మా అమ్మ ఇక్కడే ఉంటుంది. నువ్వు పిల్లివారింట్లో ఉండాలో లేదో నిర్ణయించుకో. పంపించాల్సింది ఆవిడ్ని కాదు, నిన్ను. అప్పుడే పిల్లివారిల్లు ప్రశాంతంగా ఉంటుంది. పోవన్లే పాపం, కోమలి చెల్లెలు అని నెత్తిన పెట్టుకున్నాం. అందుకే ఇంతలా అతి చేస్తున్నావు. నీకేం కావాలో అది చెప్పు, చేస్తామని అన్నారు. తేరా చెప్తే ఇలా అంటారేంటి? నిన్ను సవ్వేష్ బావ గారి బయటికి గెంటేస్తారు. పిల్లివారింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటానికి నువ్వు రెడీగా ఉండు.
సంపంగిని దారికి తీసుకొచ్చారా? మీరెవరు? పిల్లివారింటి కోడళ్ళు. మీ నలుగురు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. సంపంగిని మార్చేసే ఉంటారు. ఇంతకీ సంపంగి ఏమంది? ఛాయాదేవి పెద్దమ్మని ఇంట్లోంచి పంపించేయమంటోంది. అంతేనా? అయితే వాడిని పంపించేయండి. ఏంటండి పంపించేయమని చాలా తేలిగ్గా అంటున్నారు? సమస్య ఎక్కడుందో అక్కడే కదా సర్దుబాటు చేయాలి. వెళ్ళి పంపించేయండి. ఇది చాలా ఓవర్గా ఉంది పెద్ద బావా. తను చెప్తే మనం ఆవిడ్ని పంపించేయాలా బావగారు? ఇవాళ మా అమ్మని పంపించమంది, రేపు నన్ను పంపించమంటుంది. ఇలాగే నన్ను కూడా పంపించేయమని అంటారా? పంపించేయండి అంటే ఇక అసలు రాకుండా పంపించేయమని కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడు సంపంగి తన మాట విన్నారని సంతోషించి మామూలుగా ఉంటుంది కదా. అలా పంపించడం తప్పు. పంపించడం కుదరదు బావగారు. ఛాయాదేవి పెద్దమ్మ ఉండటం వల్ల కొత్తగా గొడవలు చేస్తోందా సంపంగి? అది అలా గొడవలు చేయటం ఇవాళ జరుగుతోంది కాదుగా, ఎప్పటినుంచో జరుగుతోంది కదా బావగారు. అలాంటప్పుడు ఛాయాదేవి పెద్దమ్మని పంపించాలి అని అనడం ఏంటి? అసలు ఆవిడికి ఈ సమస్యకి సంబంధం ఏంటి? అసలు అదెవరు ఆవిడ్ని పంపించమని చెప్పడానికి? మీరు కూడా సంపంగి మాట్లాడినట్టే మాట్లాడతారేంటి? ఇదేం బాగోలేదు బావగారు. పెద్ద బావా, సంపంగి ఇంకో పెద్ద ప్లాన్లో ఉంది. పిల్లివారింట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇంకా చాలా జరుగుతాయి. మీ అన్నాదమ్ముల్ని విడితీయడానికి కొత్త టెక్నిక్ ప్రారంభించింది. ఇప్పుడు మీరు తన కోరిక ప్రకారం పెద్దమ్మని పంపించినా సంపంగి మాత్రం మారదు బావగారు. దీన్ని ఇంకో రకంగా డీల్ చేయాలి. ఇంకో రకంగా అంటే ఏముంది, ఆ భార్యాభర్తలు విడిపోతారు. అలా జరగకూడదనే కదా సంపంగి కోరిక ప్రకారం చేయమంటుంది. మా అమ్మ మీకు అంత చీప్గా కనిపిస్తోందా? మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నోరు జారాల్సి వస్తుంది. అంతవరకు రానివద్దు చెప్తున్నా. పెద్దమ్మని పంపించడం కుదరదు బావగారు, అంతే. ఆవిడ వెళ్లే తీరాలి అని అంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఇది ఎవరు ఆపలేరు. ఇలా మాట్లాడెళ్తుందేంటి? అక్క కాబట్టి తను చెప్పాల్సింది చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇదే నేనైతే ఏకంగా బయటికి వెళ్ళిపోయేదాన్ని. అది చెప్తుంది, ఇంటి పెద్ద దాన్ని పాటించమంటున్నాడు. ఇదేం పెద్దరికమో? సంపంగి చెప్పింది వింటే ఒక్కొక్కళ్ళని ఇంట్లో నుంచి పంపించాల్సిందే. అసలు అది వెళ్ళాలి. అలా చేయకుండా అందర్నీ పంపించాలని చూస్తోంది. ఇక ఆ మూర్ఖురాలి జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. సవ్వేష్ బాబు గారు, సంపంగిని మర్చిపోవటం మంచిది.